కొంత సొమ్ముపై చక్రవడ్డీ బారువడ్డీల మధ్య భేదం 2 సంవత్సరాలకి సంబంధించేది కనుక 132, 3 సంవత్సరాలకి సంబంధించేది కనుక 407, 2 సంవత్సరాలకి సంబంధించి 132, 3 సంవత్సరాలకి సంబంధించిన భేదము 407. జస్ట్ ఒక రఫ్గా ఒక ఐడియా చెప్తాను చూడండి ఒకసారి. ఇంటూ 3తో గుణిస్తే కనుక ఎంత ముందు చెప్పాను కదా, 2 సంవత్సరాలకి సంబంధించి భేదం వచ్చినప్పుడు 3 సంవత్సరాలకి సంబంధించి చూడండి ఒకసారి దగ్గరగా వచ్చేది. 3 × 132 అనగానే 396 రూపాయలు. చూడండి ఒకసారి దగ్గరికి వచ్చింది, 396 రూపాయలు. ఆ 396 రూపాయలు అని చెప్పాం కాబట్టి ఎడిషనల్గా ఏవైతే డబ్బులు వచ్చాయో, ఎడిషనల్గా ఏ డబ్బులు అయితే వచ్చాయో ఎంత, 407లోంచి 396 రూపాయలు తీసేస్తే, అంటే ఇంతకుముందు చెప్పిన పాయింట్ని వాడుకోలేక చెప్పేస్తున్నాను కానీ వేరేగా మాట్లాడతాను. చూడండి ఒకసారి, 407 రూపాయల నుంచి 396 తీసేస్తే కనుక 11 రూపాయలు వస్తుంది. ఇక్కడ 11 రూపాయలు దేని మీద, 132 మీద. అందుకని 11/132 శాతము అనగానే ఇంటూ 100. అందుకని 11 ఒకట్లు 11 మనకి దీంట్లో 8 సార్లు పోద్ది, 12 సార్లు పోద్ది. అందుకని 1/12 అనగానే 8, 1/3 శాతము అని చెప్పచ్చు.